హాయ్ అండి. ఎలా ఉన్నారంతా? పూజ రోజు చెయ్యాలా? పూజ రోజూ చేయాలా అని చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయన్నమాట. నిత్య పూజ చేసేవాళ్ళు కొంతమంది అయితే అకేషనల్గా మాత్రమే పూజ చేసేవాళ్ళు కొంతమంది. ఇందులో నాకు తెలిసింది ఏంటంటే, ఒక మనిషికి టూ ఫేజెస్ ఉంటాయి, కష్టం, సుఖం. అవి ఎలా, మన కాయిన్ ఉంటుంది కదా, కాయిన్ కనుక బొమ్మ బొరుసు ఉన్నట్లే మనిషి జీవితంలో కూడా కష్టం, సుఖం. ఈ కష్ట సుఖాలనేవి వర్షించే మేఘం లాంటివి. వర్షం వచ్చే ముందర మేఘాలు బాగా కమ్మేస్తాయి, కానీ వర్షం పడంగానే ఆ మేఘాలు అనేవి మాయమైపోతాయి. అలాగే ప్రతి మనిషిలో కూడా కష్ట సుఖాలనేవి వర్షించే మేఘం లాంటివి అన్నమాట. సో అందుకని చెప్పి నిత్య పూజ అనేది రోజు ఉండాలండి. ఎందుకు ఉండాలి అనే సందేహం ఉండొచ్చు. ప్రతి మనిషికి మనసు ఉంటుంది. ఆ మనసుకి వేగం ఎక్కువండోయ్. కళ్ళు చూసిన ప్రతి చోటికి మనసు వెళ్ళకూడదు. ఆ మనసు అనేది వెళ్ళిందనుకోండి, ఇంకా అక్కడి నుంచి సమస్యలు మొదలైనట్టే. కంటికి మనసుకి చాలా సంబంధం ఉంది. ఒక వస్తువు నచ్చితే టక్కుమని కొనేయడం, అది నాకు అవసరం ఉన్నా లేకపోయినా కొనేసామా అమ్మయ్య అని అనుకునే చాలా ఇదిగా ఉండిపోతున్నారనమాట. అందుకని చెప్పి కళ్ళు వెళ్ళిన ప్రతి చోటకి మనసు వెళ్ళకూడదు. మనసుకి వేగం ఎక్కువ అనమాట. ఆ మనసుని మనం నియంత్రించుకోవడానికి మాత్రం నిత్య దీపారాజన అనేది ఇంట్లో చాలా ఉపయోగపడుతుంది. అంతేకాదు, ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ వైబ్స్ పోయి పాజిటివ్ వైబ్స్ వస్తాయన్నమాట. మనల్ని మనం నియంత్రించుకోవడానికి చేసేటటువంటి కార్యక్రమే ఈ పూజ. గుళ్ళకి వెళ్ళొస్తూ ఉంటాం మనం. కొంతమంది ఏమనుకుంటారు, ఏం కష్టం వచ్చిందో రోజు గుడికి వెళ్ళొస్తున్నారు అనుకుంటారు. కానీ కష్టం వస్తేనే గుడి, సుఖం వస్తేనే గుడి అని కాదు. ఇప్పుడు మనిషికి సుఖంలో ఉన్నప్పుడు ఏం తెలియదు, విర్రవీగిపోతూ ఉంటాడు, నాకేంటిలే అని అనుకుంటాం. కానీ వన్స్ కష్టం వస్తే మాత్రం ఆ కష్టంలోంచి బయటపడాలంటే భగవత్ ఆరాధన అనేది చాలా అవసరం అన్నమాట. అంటే భగవంతుడు డైరెక్ట్గా మనకి కనిపించేస్తాడా? కనిపించడు. మనకి ఆ సమస్య నుంచి గట్టెక్కించి మనల్ని నిలబెట్టడానికి చేసే ప్రయత్నంలో ఒక సొల్యూషన్ ఉంటుంది, అంటే సమాధానం. మనకు ఆ కష్టానికి సమాధానం తెలియపరచడం, లేదా ఏదైనా వ్యక్తి ద్వారా మనం సహాయం పొందడమే ఆ భగవంతుడు చూపించేటటువంటి సమాధానం అన్నమాట. సో అందరూ కూడా రోజు నిత్యం దీపారాజన ఇంట్లో చేసుకోండి. ఏదో ఒక సమయంలో, ఉదయం కుదిరితే ఉదయం, లేదా సాయంత్రం కుదిరితే సాయంత్రం, ఏదో ఒక సమయంలో చక్కగా చేసుకోండి. చక్కగా మంచి ఫలితాలు ఉంటాయన్నమాట ఇంట్లో. సో అందుకని చెప్పి అందరూ కూడా ఆ భగవంతుడిని చక్కగా నిత్య పూజ చేసుకుంటూ ప్రార్థించండి. ఏదో నిత్యం పూజ చేస్తే ఏమొస్తుంది అన్నట్టు ఉండద్దు. మనం చాలా కొనుక్కుంటాం, బయటికి వెళ్తే మన మనసుకు తగ్గట్టు చాలా మనం చేస్తూ ఉంటాం అన్నమాట. కానీ భగవంతుడు కోరేది మాత్రం చక్కగా ఒక దీపారాజన, దానికి ఒక నైవేద్యం, ఒక పండో ఏదో ఒకటి సమర్పించి చక్క చేతులు జోడించి నమస్కారం చేసుకోవడంలో ఉన్నటువంటి ఆనందం ఇంకా ఎందులో కూడా ఉండదన్నమాట. నిత్యం పూజ చేయండి, చక్కగా భగవంతుడిని ప్రార్థించండి. ఈ నిత్య పూజ గురించి అదండి నేను చెప్పాలనుకుంది. మెయిన్గా మన మనసుని కంట్రోల్లో ఉంచుకోవాలన్నమాట. మన మనసుని కంట్రోల్లో ఉంచుకుంటే చాలా సమస్యల నుంచి మనం గట్టెక్కినట్టే. అంటే పూజ కూడా ఒక మెడిటేషన్ లాంటిదే. ఒక మెడిటేషను, యోగా చేస్తారు కదా, అలాంటిదే అన్నమాట ఈ పూజ కూడా. భగవంతుడు మనకి డైరెక్ట్గా కనిపించకపోయినా ఇండైరెక్ట్గా ఆయన చేసిన సహాయమే మనకి భగవంతుడు ఉన్నాడు అని మనం నమ్మేటట్టు చేస్తుందన్నమాట. సో అందరూ కూడా మార్నింగ్ కుదిరితే మార్నింగ్, లేదంటే ఈవినింగ్ కుదిరితే ఈవినింగ్ చక్కగా భగవంతుడికి దీపారాజన చేసి చేతులు జోడించి నమస్కరించండి. కనపడేటటువంటి అన్నీ కోరుకుంటాం మనం, కానీ భగవంతుడు మాత్రం ఎప్పుడూ కూడా మోసం చేయడు తన నమ్మిన భక్తుడిని. ఇంకా మనుషులైనా మోసం చేస్తారేమో, కానీ భగవంతుడు మాత్రం నమ్మిన భక్తుల్ని ఎప్పటికీ మోసం చేయడండి. సో అందరూ కూడా నిత్యం కుదిరినప్పుడు పూజ చేస్తారని కోరుకుంటూ ఉంటానండి మరి.